ప్రధాని నరేంద్ర మోడీ బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకోకముందే ఇద్దరు యువకులకు సంబంధించి వారు అనుమానాస్పదంగా కనిపించడంతో వారు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి చేతిలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కరపత్రాలు ఉన్నాయి. మనం చూసుకోవచ్చు, మహిళలకు రక్షణ లేదు, ఫోటో పోజుల కోసమే వస్తున్నారు, ఫోటో షూట్ల కోసమే వస్తున్నారు అంటూ వాళ్ళ చేతిలో కరపత్రాలు అయితే కనిపించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ సరిగ్గా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తున్న తరుణంలో ఒక మహిళ ఒక కరపత్రంతో బయటికి రావడం జరిగింది. ఒక ప్లకార్డును పట్టుకొని బయటికి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ డౌన్ డౌన్ నినాదం బయటికి రావడంతో పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద చూసుకోవచ్చు, ఆమెను పూర్తిగా అదుపులోకి తీసుకున్న విజువల్స్ కూడా మనం చూసిన పరిస్థితి ఉంది. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కసారిగా బయటికి రావడంతోనే ఆ మహిళ ఒక్కసారి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ బయటికి రావడం జరిగింది. మహిళలకు రక్షణ లేదంటూ నినాదాలు చేస్తూ ఆ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపుగా మనం చూసుకోవచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలను, ఇద్దరు యువకులను అంతకు ముందే అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే సమయంలో సరిగ్గా అదే సమయంలో ఒక మహిళ బయటికి వచ్చి పూర్తిగా నినాదాలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో ఆ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని తరలిస్తున్న విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఆటోలో ఎక్కించి ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. బేగంపేట ఎయిర్పోర్ట్ బయట కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఒక టెన్షన్ అయితే పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. బేగంపేట ఎయిర్పోర్టుకు ప్రధాని నరేంద్ర మోడీ రైట్, అక్కడ జామర్స్ ఉన్న కారణం కావచ్చు, మీ వాయిస్ సరిగా రావట్లేదు విక్రమ్. ఒకసారి సిగ్నల్స్ ఉన్న చోటు నుంచి రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించండి. మొత్తానికి కాసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ బేగంపేట్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ఆయనకి ఘన స్వాగతం పలికారు రాష్ట్ర గవర్నర్, అలాగే ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్గం కూడా అక్కడ ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికిన వాళ్ళలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అట్నుంచి ఆయన కాన్వాయ్లో హెచ్ఐసిసికి బయలుదేరిన దృశ్యాలు కూడా మనం బాక్స్లో చూస్తూ ఉన్నాం. కాన్వాయ్ కూడా ముందుకు కదులుతున్న దృశ్యాలు. మరి కాసేపటి క్రితమే ఇది జరిగింది. అక్కడి నుంచి హెచ్ఐసిసికి దాదాపు 10 నుంచి 11 కిలోమీటర్లు ఉంటుంది. సో మరో 10-15 నిమిషాల్లో ఆయన కాన్వాయ్ హెచ్ఐసిసికి చేరుకునే అవకాశం కూడా ఉంది. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయ నిమిత్తమై ఆయన హెచ్ఐసిసికి వెళ్తున్నారు. అక్కడ దాదాపు 40 నిమిషాల నుంచి ఒక గంట వరకు కూడా అక్కడ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇంతకుముందే రిపోర్ట్ అందింది. అట్నుంచి సాయంత్రం ఆయన పరేడ్ గ్రౌండ్స్ వస్తారు. అక్కడ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఆయన ఏం మాట్లాడతారు అనే దానిపై చాలా ఆసక్తిగా ఉన్న నేపథ్యం మనకు కనిపిస్తోంది. సో తెలంగాణలో 2 ఏళ్లుగా ఏ రకమైన పరిపాలన సాగుతుంది, అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ వెనకబడింది అనే విధంగా ఆయన ప్రసంగం ఉంటుందా అనే రకంగా సిగ్నల్స్ కూడా ఉన్న పరిస్థితి కూడా చూస్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రధాని మోదీ కన్నెర్ర చేయడంతో పాటు 2.5 ఏళ్ల పాలనలో వైఫల్యాలపై తూర్పారబట్టే అవకాశం కూడా ఉందని బీజేపీ వర్గాలు చెప్పాయి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని గెలిపించడం ద్వారా డబుల్ ఇంజిన్ సర్కారును తేవాలంటూ మోదీ తెలంగాణ ప్రజలకు పిలుపునిస్తారు అని తెలిపాయి. దీనికి తగ్గట్టుగానే హైదరాబాద్ పర్యటనకు రావడానికి ముందే మోదీ సభలో తన ప్రసంగ తీవ్రత, అలాగే ఏ రాజకీయ అంశాలపై దృష్టి కేంద్రీకరించబోతున్నారు, రాష్ట్ర పార్టీ నేతలు, కేడర్ ప్రజలకు ఏ విధమైన సందేశం ఇవ్వబోతున్నారనే దానికి సంబంధించి మోదీ ఒక స్పష్టమైన సంకేతాలు కూడా ఇచ్చారు. శుక్రవారం రాత్రి ఎక్స్ వేదికగా పెట్టిన సందేశంలో మోదీ ఈ మేరకు క్లారిటీ కూడా ఇచ్చిన పరిస్థితి చూసాం. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో బీజేపీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించబోతున్నాను అంటూ కూడా ఆయన పోస్ట్ చేశారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో విసిగిపోయిన తెలంగాణ ఇప్పుడు బీజేపీ వైపు చూస్తోంది అనే రకంగా ఆయన ప్రసంగం సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే అంశాన్ని ఆయన ఎక్స్లో కూడా పేర్కొన్నారు. మోదీ ఏ అంశాలను ప్రస్తావిస్తారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారా, అలాగే సీఎం రేవంత్ పట్ల మెతకగా ఉంటారు అనే ఒక భావనను ఆయన పోగొట్టేలా మాట్లాడతారా అన్న చర్చ రాజకీయ వర్గాలతో పాటు సాధారణ ప్రజల్లో కూడా సాగుతోంది. దీనికి తగ్గట్టుగానే బహిరంగ సభలో తన ప్రసంగం ద్వారా మోదీ పొలిటికల్ హీట్ను ఒక్కసారిగా పెంచనున్నట్టుగా స్పష్టమవుతోంది. తాజా రాజకీయ పరిణామాలపై ఘాటైన వ్యాఖ్యలతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్, అలాగే దక్షిణాదికి అన్యాయం వంటి అంశాలను నరేంద్ర మోదీ ప్రస్తావించే అవకాశం కూడా కనిపిస్తోంది.
రైట్, మా కరెస్పాండెంట్ రాకేష్తో మాట్లాడదాం. రాకేష్, చెప్పండి, కాసేపటి క్రితమే ల్యాండ్ అయిన ప్రధాని మోదీ ఫ్లైట్, అలాగే నరేంద్ర మోదీ కాన్వాయ్ ముందుకెళ్తుండడం కూడా మనం చూస్తున్నాం. హెచ్ఐసిసికి బయలుదేరి ప్రధాని మోదీ వెళ్ళిన సిచ్యువేషన్ కూడా మనకి కనిపించింది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎంతసేపు అక్కడ హెచ్ఐసిసిలో కార్యక్రమంలో పాల్గొంటారు? ఏ అంశాలు అక్కడికి ప్రస్తుతానికి వచ్చే అవకాశం ఉంది? ఏ శంకుస్థాపనలు అక్కడ చేయబోతున్నారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరికొన్ని క్షణాల్లోనే హెచ్ఐసిసి ప్రాంగణానికి ప్రధాని నరేంద్ర మోడీ చేరుకోబోతున్నారు. కొద్ది క్షణాల క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆయన బయటికి వెళ్ళిపోయారు. అయితే వెళ్తున్న సమయంలో బయట ఉన్న ప్రజల్ని, పార్టీ కార్యకర్తలను చూసి ఆయన అభివాదం చేశారు. విన్నింగ్ మూమెంట్ ఒక సిగ్నల్ ఇచ్చి ఆయన వెళ్ళిపోయిన విజువల్స్ అనేది మనకు కనిపించింది. అయితే ఆ సమయంలోనే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఒక మహిళ మోడీ డౌన్ అంటూ కూడా నినాదాలు చేస్తూ రోడ్డుపైకి వచ్చింది. ఆ క్షణమే కాన్వాయ్ కొంచెం ముందుకు వెళ్లడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే పోలీసులు ఆ మహిళా నేతని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. తెలంగాణకి ఏమి ఇచ్చారని హైదరాబాద్కు వస్తున్నారంటూ కూడా మోడీని ప్రశ్నిస్తూ ఆమె నినాదాలు చేసిన పరిస్థితి కనిపించింది. నిజానికి కొద్దిసేపటి క్రితమే ఒకరిద్దరు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను పోలీసులు అంతకుముందే అరెస్ట్ చేశారు. వరుసగా కూడా వాళ్ళు ఒక్కొక్కరు వచ్చుకుంటూ కూడా అరెస్ట్ అవుతున్న పరిస్థితి అనేది కనిపించింది. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ వివిధ ప్రాంతాల్లో ఉంటూ ప్రొటెక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారన్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు సమాచారంతోనే మొత్తం వరుసగా అరెస్టులు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక మోడీ పర్యటనకు సంబంధించి హెచ్ఐసిసిలో ముఖ్యంగా రోడ్డుకు సంబంధించి ఏదైతే మహబూబ్నగర్ టు హైదరాబాద్ రోడ్డుకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయబోతున్నారు. దీంతో పాటు వరంగల్లో ఏదైతే కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఉందో ప్రధానమంత్రికి సంబంధించి కేంద్రం నుంచి భారీగా నిధులు ఇస్తున్నాం, అనేక రకాల రాయితీలు కనిపిస్తున్నామంటూ కూడా కేంద్ర బీజేపీ చెప్తా ఉంది. దానికి సంబంధించి ఈరోజు ఈ శంకుస్థాపన చేయబోతున్నారు. అదే దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని విజ్ఞప్తులు చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ విజ్ఞప్తుల జాబితాలకు సంబంధించి నిన్న సీఎంఓ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యి కేంద్రం నుంచి ఇంకా రావాల్సిన నిధులు ఉన్నాయి, ఏ ప్రాజెక్టులకు ఇంకా అనుమతులు రావాల్సింది, వాటి విషయంలో ప్రధాని ఏ అంశాలు ప్రస్తావించాలని దానిపైన కూడా చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మనం కాన్వాయ్ చూస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే సంబంధించి శాసనసభ స్పీకరు, మండలి చైర్మన్, ముఖ్యమైన నేతలందరూ కూడా ప్రధానిని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్నారు. ప్రధాని వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వాళ్ళందరూ కూడా వెంటనే వస్తున్న విజువల్స్ అనేవి మనకు కాన్వాయ్లో పరిస్థితి ఏదైతే కనిపిస్తుందో కూడా చెప్పుకోవచ్చు. వరుసగా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్న విజువల్స్ మనకు కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా దాదాపుగా 30 నుంచి 40 నిమిషాల పాటు హెచ్ఐసిసిలో ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రోగ్రామ్ ఉంటుంది. అయితే ప్రధాని అక్కడ మాట్లాడతారా లేదని చూడాలి. అక్కడ డయాస్ అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన వేదిక కాబట్టి ఈ తెలంగాణకు ఏమి ఇస్తున్నారు అని అటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఈ అంశాలను ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా కొంత పార్టీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఆ తర్వాత సంబంధించి ఒక ప్రైవేటు హాస్పిటల్కు సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతారు. అక్కడి నుంచి నేరుగా మళ్ళీ పరేడ్ గ్రౌండ్ చేరుకుంటారు. అక్కడ రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అటెండ్ అవుతారు. ఇప్పటికే సంబంధించి ప్రధాని మోడీ ఎక్స్లో పోస్ట్ చేసిన పోస్ట్ ఆధారంగా చూడొచ్చు తెలంగాణ. రాకేష్, సో మీరు చెప్పేదానికి కంటిన్యూస్గా సారీ టు స్టెప్ ఇన్,